హాయ్ అండి. ఈరోజు మనం రాజమహేంద్రవరానికి అతి చేరువలో ఉన్నటువంటి కపిలగోవు ఫామ్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో వాళ్ళ జీవన విధానాన్ని పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించిన వర్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం తినే ఆహారం ప్రతిదీ కూడా కెమికల్స్ తోటి నిండిపోతుంది. అది మనకు తెలియని విషయం కాదు. ఒక అరటిపండు సుమారుగా గెల కోసిన వెంటనే స్ప్రే చేస్తాడు. అది ఎంత ప్రమాదకరమో తెలుసు, ప్రభుత్వం నిషేధించింది. అయినా సరే మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది మానడం లేదు. ఇక ఆ అరటిపండు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఉదయం స్ప్రే చేస్తే ఉదయం ఆకుపచ్చ రంగులో ఉంటుంది, మధ్యాహ్నం పసుపు వస్తుంది, సాయంత్రానికి నలుపు వస్తుంది. అంటే ఆ అరటిపండు మీద ఆ యొక్క కెమికల్ ప్రభావం ఎంత ఉంది అనేది ఒక్కసారి మనం గమనించవచ్చు. ఇకపోతే మన కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయి కలుషితం అయ్యి ఇదయ్యో. ఈ సందర్భంలో ప్రపంచం మొత్తం కెమికల్స్ నిషేధించే దశగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం అంటే సహజ వనరులతో ఇది ఈ రోజు వచ్చింది కాదు, పూర్వం నుంచి ఉన్నదే. అయితే మధ్యలో మనం అత్యాశకి మానవుడు పోయి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వదిలేసి కెమికల్ బారిన పడ్డాడు. దానికి ఉదాహరణ ఏంటంటే కోడిని తీసుకున్నట్టయితే అది సాధారణంగా 2 నెలలకే కోత దశకు రావాల్సిన పరిస్థితిని 30 రోజులు దిగజార్చిన పరిస్థితి కెమికల్స్ ద్వారా సాధ్యం. తద్వారా అది ఎవరైతే ఆహారంగా తీసుకున్నారో వాళ్ళు రోగాలు పాలవడం, ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్, ప్రతి చిన్నదానికి కూడా హాస్పిటల్. అతి భయంకరమైన కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళారా అంటే ఒక్క చోటకి ఆహారం సంపాదించుకోవడం కోసం మాత్రమే తప్ప బంగారాల కోసం ఇంకో దానికోసం వెళ్ళలేదు. అంటే వీటన్నిటికీ మూలాధారం, ఆహారానికి మూలాధారం వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని ఒక యజ్ఞుల వారి ఫ్యామిలీని మొత్తం వాళ్ళ పిల్లలతో సహా ఈ యొక్క వ్యవసాయానికి అంకితం చేస్తూ వారి యొక్క మొత్తం ఒక మోడర్న్ వ్యవసాయం చేయాలని, ఖచ్చితంగా మోడర్న్ అంటే సేంద్రియ పద్ధతుల్లో మాత్రమే, అంటే తినేవారికి ఎటువంటి హాని లేకుండా చేయాలని ఒక సంకల్పం అయితే, దానికి మించిన మహాయజ్ఞం ఏంటంటే కపిలగోవు ఫార్మ్స్. అంటే ఇక్కడ ఉండే ఆవులన్నీ కూడా సుమారుగా 15 నుంచి 16 వరకు ఉన్నాయి కపిలగోవులు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా వీటిని పెంచి ప్రత్యేకించి కపిలగోవు ప్రొడక్ట్స్ అన్నీ కూడా తీసుకురావాలనే ఒక మహోన్నత వ్యక్తితో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. వారే వర్మ గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీ గురించి మా విఎస్బి ప్రేక్షకులకు తెలియజేయండి. కారణం ఏంటంటే ఇక్కడ మాకు రాజమండ్రికి దగ్గరలో ఈ ఫామ్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అసలు మీరు ఎప్పుడు ప్రారంభించారు, ఇది మీ లక్ష్యం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? ఇది 2011లో ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ ప్రకృతిగా పండించాలి ప్రతి రైతు పంటని. దాన్ని పండించడానికి కావలసిన మొక్కలకు కావాల్సినటువంటి ఘనజీవామృతం అనేది పంచగవ్య, ఇవి 2 మనం రైతులకు సప్లై చేస్తామండి. తర్వాత కోకోపిట్ అనేది కూడా సప్లై చేస్తాం నారు పెంచుకోవడానికి. ఈ 3 మనం తయారు చేయడం రైతులకు ఇవ్వడం జరుగుతుందండి. దానివల్ల మనం ఫలితాలు కూడా చూస్తాం, రైతులు బాగా వాడడం. ఆ రోజు నుంచి 2011 నుంచి వరకు ఇప్పటి వరకు 2020 వరకు నిర్భయంగా మనం ఎంతో ముందుకు వెళ్తూ వస్తుందండి ఈ ఫాము. ఇక్కడ గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళకి ముఖ్యంగా బాగా మేము ఒక ప్రేరణగా ఉండి ప్రతి ఎలాంటి భవిష్యత్తులో ఈ వ్యవసాయం చేయడానికి ఎవరు జంకక్కర్ లేకుండా మనల్ని ప్రేరణగా తీసుకోవాలనే ఉద్దేశంతో మనం నిర్భయంగా సప్లై చేయడం జరుగుతుందండి. నర్సరీలకు కూడా వెళ్తుంది. ప్రతి వరి, మన మిర్చి, పొగాకు, అన్ని రకాల కూరగాయ పంటలు అన్ని ప్రతి పంటకి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుందండి. వాళ్ళు దాని ఫలితం బాగుండటం మన దగ్గర రెగ్యులర్గా పట్టుకెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు మీ అబ్బాయిని కూడా వ్యవసాయంలోకి తీసుకొచ్చే ఆలోచనలోనే మీరు ఉన్నారు. వాళ్ళకి భవిష్యత్తుకి ఒక భరోసా ఉంటుందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ విధించడం జరిగినప్పుడు ప్రతి ఒక్కడు ఆహార పదార్థాల మీద కదా జాగ్రత్త పెట్టుకోవడానికి చూస్తారు తప్ప వేరే దానికి ఎవరు ఇవ్వలేదు. తిండికి మనం ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి, తప్పదు. తిండి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి దానికి సంబంధించి మంచి ఆర్గానిక్ కూరగాయలు కావాలి, నిల్వ ఉండాలి, క్వాలిటీ ఉండాలని చూసుకున్నప్పుడు మనం ఈ ఘనజీవామృతం, ఈ పంచగవ్య వాడడం వల్లనే అది సాధ్యపడుతుంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోయే దశలో మా అబ్బాయి కూడా దీన్నే ముందుకు తీసుకెళ్తారని నేను జాబు చేయడానికి అంగీకరించకుండా ఇందులోకి తీసుకురావడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఎవరైనా విద్యార్థులు అంటే నిరుద్యోగులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సార్ మీ వ్యవసాయం నేర్చుకుంటాం వీటి గురించి అంటే మీరు అన్న వారికి నేర్పించాలి? ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తామండి. ఒక 2 రోజులు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు నిర్భయంగా చేయొచ్చు. వాళ్ళకి ఎలాంటి దీని మీద అపోహలు అవసరం లేదు. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తండ్రి మా అమ్మాయిని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇవ్వాలి, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో మరి వ్యవసాయం చేసే రైతుకి పిల్లనిచ్చే అవకాశం ఉంటుందంటారా? అది భవిష్యత్తులో ఇది మార్పు వస్తుందని నాకు ఉంది. అవన్నీ నిలబడవని ఒక ఆలోచన.
అంటే అన్నీ ఒకే రంగం మీద అన్ని అందరూ ఉండడం కరెక్ట్ కాదు. ఇటు వ్యవసాయం చేయాలి, అది ఉండాలి. అయితే దీనికి కూడా దాంతో సమానంగా ఏమాత్రం తీసుకోదని నాకు అభిప్రాయం అయితే నాకైతే ఉంది. ఇంకా మీ ఫామ్ గురించి? మా ఫామ్ గురించి ఏముందంటే 16 ఆవులు దాకా ఉన్నాయి మాకు. అందులో 10 కపిలే ఉన్నాయి. మిగిలిన ఒంగోలు అన్నీ ఒంగోలే. భవిష్యత్తులో ఈ బాగా మనం ఈ మరింత పెంచి ఈ పాలు ఈ నెయ్యి తీసి అది కస్టమర్లకు అందించాలని ఒక ఆలోచన ఉంది. సుమారుగా మీ కళ నెరవేరడానికి గత 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు కష్టపడాలంటారు? ఇంకో 10 ఏళ్ళు పడుతుందని నేను అనుకుంటున్నాను అండి. ఇది ఇంకా మరింత సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఒక 5% మారారు, ఇంకా 95% మారవలసిన అవసరం ఉంది. దీనికి గవర్నమెంట్ కూడా ఇప్పుడిప్పుడే మార్పు అనేది తీసుకొస్తుంది. వాళ్ళు రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఇక్కడ ఎరువులు అవన్నీ ప్రకృతి సంబంధించి వ్యవసాయం చేయాలి, ఆ రైతులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళకి సప్లై చేయండి అని అంటున్నారు. అది కూడా మనం కూడా సప్లై చేస్తున్నాం గవర్నమెంట్ ద్వారా రైతులకి. ఇది ఇంకా మార్పు రావాలంటే ఇంకా కొంత టైం పడుతుందని. ఓకే సార్, మీరు యువ రైతులకి మీరు ఇచ్చే వారికి ఇచ్చే భరోసా ఏంటి? భరోసా ఉందండి, వాళ్ళు వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా రావచ్చు. దీనివల్ల నష్టపోతాం, ఏం ఉపయోగం ఉండదు అన్నది అపోహ మాత్రమే. ఖచ్చితంగా ఇది జాగ్రత్తగా చేసుకోగలిగినట్లయితే దీనికి మంచి భవిష్యత్తు. ఏమాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరిపడా వాడు ఎంత సంపాదిస్తున్నాడు, వీడు అంత సంపాదించే అవకాశాలు మాత్రం ఉన్నాయి ఖచ్చితంగా. ఓకే సార్, ఇక కొన్ని ప్రోడక్ట్స్ అయితే రైతు తయారు చేసుకోలేడు. ఆ తయారు చేసుకోలేనటువంటి ఏమన్నా ఉంటే అవి మనకి ఫోన్ ద్వారా వాళ్ళు చెప్తే మనం తయారు చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుందండి. వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు వేయడం జరుగుతుందండి. వాళ్ళు జీవామృతం చేసుకుని కొంతమంది అందరికీ మనం ఎలాగ సప్లై చేయం, ఒక ఊరికి కూడా మనం సప్లై చేయలేం. కాకపోతే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వడం ద్వారా మనం వాళ్ళు కొంత తయారు చేసుకుంటున్నారు. మిగిలింది ఏదైనా వాళ్ళ వల్ల కానిది మేము చేయడం, వాళ్ళకి పంపించడం జరుగుతుంది. విన్నారుగా, ఎందుకంటే మనం మాట్లాడినంతగా రైతు మాట్లాడరు. ఎందుకంటే రైతు ఎప్పుడు కూడా అన్నం పెట్టాలి, అందుకే అన్నదాత అన్నారు. సో అన్నదాతలందరూ బాగుండాలని ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా ఎవరైతే ఔత్సాహిక యువ రైతులు ఉన్నారో వారి యొక్క ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఎస్బి ముందుంటుందని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్.